హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మేము ఈరోజు ఒక 3 మంత్రాలు చదివామండి. మా పిల్లలకి ఆ మంత్రాలంటే బాబోయ్ అంటారు అనమాట. నేను ఇంకా బలవంతంగా చదివిస్తూ ఉంటాను. ఏమేంటి అంటే భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో ఉన్న మొట్టమొదటి శ్లోకం ఉంది కదండి, ధృతరాష్ట్ర వాచ అని. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. మొట్టమొదటి శ్లోకం అండి భగవద్గీతలో. అంటే ధృతరాష్ట్ర వాచ అంటే ధృతరాష్ట్ర అంటూ ఉంటాడు. ఎవరితో అంటే సంజయుడితో అనమాట. ఏమని అంటే ధర్మక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమవేత చేరి ఉన్నవారు అయినటువంటి మామకాహ నావారును మరియు పాండవాశ్చ ఏవ పాండవులు మరియు చ అంటే మరియు ఏవ అందరును కిమ ఏమి కుర్వత చేయుచున్నారు అని అడుగుతాడండి ధృతరాష్ట్రుడు సంజయుడిని. సింపుల్గా ఏంటి అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వాళ్ళు యుద్ధకాంక్ష కలవారు, యుత్సవ అంటే యుద్ధకాంక్ష కలవారైనటువంటి ఈ నావారు మరియు పాండవులు ఎవరైతే ఈ కురుక్షేత్రంలో చేరి ఉన్నారో వారు ఏం చేయుచున్నారో అని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడండి. ఈ పద్యం 151 సార్లు చదివితే మనకి ఏమి కావాలంటే అవి కార్యసిద్ధి, మనం ఏ పనులు జరగాలని కోరుకుంటే అవి జరుగుతాయి అన్నమాట అండి. ఈ మంత్రం మేము భగవద్గీతలో ఈ శ్లోకాన్ని 151 సార్లు చెప్పాము. తర్వాత విద్యాభివృద్ధికి ఐశ్వర్యాభివృద్ధికి అని ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పే ఉన్నట్టున్నాను, గుర్తు నాకు. అది ఏంటంటే ఓం నమః శివాయ శాంతాయ హరాయ పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ యోగినాంపతయే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విద్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయన్నమాట. ఇది కూడా జపించాం మేము. ఇందాక భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం 151 సార్లు, ఇప్పుడు చెప్పిన మంత్రం 108 సార్లు. ఇంకొకటి మీ అందరికీ బాగా సుపరిచితమైంది, ప్లస్ కలియుగంలో ఖచ్చితంగా ఇది కలియుగం కదండి, ఇప్పుడు ఇదే ఎక్కువగా చెప్పాలట మన పాపాలు హరించుకోవడానికి, మనం ఆనందంగా సంతోషంగా ఉండడానికి. మీ అందరికీ తెలిసిందే ఏంటి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఒక 108 సార్లు చెప్పామన్నమాట. ఇదండి ఈరోజు మా తొలి ఏకాదశి. ఇంకా తర్వాత ప్రసాదం వస్తే మేము సేమియా హల్వా చేసాం. అబ్బా దాని టేస్ట్ ఎంత బాగా వచ్చిందో. చాలాసార్లు నేను సేమియా హల్వా చేస్తాను, కానీ ఈరోజు చేసింది మాత్రం చాలా టేస్ట్ వచ్చింది. నేను మా స్టూడెంట్స్తో అమ్మ ఎలాగైనా ప్రసాదం అని చేసింది, ప్రసాదమే దాని రుచే వేరు అంటే, కృష్ణుడు దగ్గరుండి చూసుకుని ఉంటాడు మేడం, మీరు చేస్తున్నప్పుడు దగ్గరుండి చక్కగా చేసి ఉంటాడు, వండేటప్పుడు కృష్ణుడు దగ్గరుండి చూసుకుని ఉంటాడు అని మా రాజేష్ అన్నాడు. నాకు భలే నవ్వు వచ్చింది. అలా ఈరోజు తొలి ఏకాదశి అలా జరిగిందండి. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ఈ మంత్రాలని జపించడానికి ప్రయత్నించండి. తర్వాత దాని ఫలితం అలా ఉందో లేదో కూడా మీరే చూసుకోండి. ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీకు నమ్మకం కలగాలి కదా, అందుకని చేసి చూడండి. తప్పకుండా మీకు నేను ఏమైతే చెప్పానో ఆ ఫలితాలు అయితే తప్పకుండా కలుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.